ఏపీ శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసనలతో సభలో గందరగోళం ఏర్పడింది. మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ పట్టుపట్టింది. అయితే మెడికల్ కాలేజీలపై ప్రకటన చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయినా చర్చించాల్సిందే అంటూ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోటీగా పోడియం దగ్గర టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి, ప్లీజ్ కూర్చోవాలి. మాకే అభ్యంతరం లేదు, స్టేట్మెంట్ ఇవ్వనండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇవ్వనండి. మండే ఇవ్వమండి, అది టేబుల్ చేస్తారు కదా, అయింది కదా. మండే అది పెట్టండి, ఇది పెట్టండి, మండే కాదనలే కదా. మేము రెడీ, మేమేం కాదనలేదు. ఏపీ శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైసీపీ టీడీపీ పోటాపోటీ నిరసనలతో సభలో గందరగోళం ఏర్పడింది. మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ పట్టుపట్టింది. అయితే మెడికల్ కాలేజీలపై ప్రకటన చేస్తామని ప్రభుత్వం చెప్పింది. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, స్వాతి, ఇవాళ ఏదైతే ఈ మెడికల్ కళాశాలల అంశంలో చర్చకు పట్టుబట్టడంతో అటు వైసీపీ ఎమ్మెల్సీలు ఉదయం నుంచి నిరసనల నేపథ్యంలో సోమవారానికి శాసన మండలి సమావేశాలను వాయిదా వేస్తూ చైర్మన్ కొయ్య మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఇవాళ సభ ప్రారంభమైన మొదట్లోనే వాయిదా తీర్మానాన్ని కూడా వైసీపీ ప్రతిపాదించిన నేపథ్యంలో మెడికల్ కళాశాలల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిందే అంటూ వాయిదా తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టింది. అయితే చైర్మన్ మోషన్ రాజు దీన్ని తిరస్కరించిన నేపథ్యంలో వెంటనే అప్పటి నుంచే వైసీపీకి సంబంధించి నిరసనల హోరు మొదలైన పరిస్థితి అయితే సభలో కనిపించింది. పోడియం వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. ప్లకార్డులతోటి ఏదైతే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మండలిలో చర్చించాల్సిందే అంటూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో చైర్మన్ సభను 2 సార్లు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. సభ తిరిగి ప్రారంభమైన నేపథ్యం అదే. దాంతో పాటు బీఎస్సీలో కూడా దీనికి సంబంధించి చర్చించాలనే నిర్ణయాన్ని వెలువడించిన నేపథ్యంలో సోమవారం చర్చిద్దామని అటువైపు ప్రభుత్వ శ్రేణులు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇవాళ ప్రైవేటీకరణ అంశంలో చర్చ జరగాలని వైసీపీ శ్రేణులు పట్టుబట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సభ రెండోసారి బీఎస్సీ సమావేశం అనంతరం ప్రారంభమైందో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ప్లకార్డులతోటి నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో ఇవాళ ఈ అంశానికి సంబంధించి చర్చ జరగాల్సిందని పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి పోటీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ప్లకార్డులను చూపిస్తూ వారికి ప్రతిగా నినాదాలు చేస్తూ సభను హోరెత్తించిన పరిస్థితి అయితే ఉంది. సభలో ఏదైతే అటు తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేసిన పరిస్థితుల్లో 2 వైపుల నుంచి హోరాహోరీగా పోటాపోటీ నినాదాలు చేసిన పరిస్థితుల్లో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇవాళ కొనసాగాల్సిన మండలి సమావేశాలను సోమవారానికి వాయిదా వేసినట్టు చైర్మన్ మోషన్ రాజు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. సోమవారం కూడా ఇదే అంశానికి సంబంధించి సభలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.